ఓం నమః శివాయ. ఇంతకుముందు వీడియోలో మనం సతీ చరిత్రం గురించి కొద్దిగా విన్నాం. ఆ సతీ చరిత్రంలో ముందుగా సంధ్యాను మన్మధులు ఎలా ఆవిర్భవించారు, ఆ తరువాత సంచలనాత్మకమైన సంధ్యాదేవి తపస్సు మరియు ఆవిడ యొక్క వరములు అనేవి తెలుసుకున్నాం. అది కాక ఆవిడ మరల అరుంధతిగా ఎలా జన్మించింది అనేది తెలుసుకున్నాం. ఇక ఈ యొక్క సంధ్యాదేవి పుడుతూనే బ్రహ్మదేవుడికి కామము తెప్పించినందువల్ల అప్పుడు శివుడు వచ్చి బ్రహ్మదేవుడిని మందలించడం వలన బ్రహ్మదేవుడు ఎలాగైనా శివుడికి కామం తెప్పియాలని చెప్పి అనుకున్నాడే తక్షణంగా మన్మధుడికి ఆ కర్తవ్యాన్ని అప్పచెప్పాడు. కానీ ఆ మన్మధుడి జిత్తులేవి ఇక్కడ శివుడి ముందు ఉడకకపోవడంతో ఆ బ్రహ్మదేవుడు అప్పుడు వసంతుడు అనేవాడు ఉద్భవించాడు. మన్మధుడు మరియు వసంతులను ఇద్దరిని కూడా ఉసిగొల్పాడంట. కానీ వారిద్దరూ కూడా వైఫల్యంతో వెనుదిరగవలసి వచ్చింది. వారిద్దరూ వచ్చిన తర్వాత అప్పుడు మారగణాలు అనేవి ఉద్భవించాయంట బ్రహ్మదేవుడి నుండి. ఆ మారగణాలని మరియు మన్మథ వసంతులు ఇద్దరిని ఇచ్చి పంపించాడంట. కానీ అయినా ఫలితం లేకుండా పోయిందంట. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికై తపస్సు చేశాడంట. ఎందుకంటే ఆయనను పుట్టించింది విష్ణుమూర్తి కాబట్టి సలహా కోరకు విష్ణుమూర్తిని తపస్సు చేశాడంట. అప్పుడు ఆ విష్ణుమూర్తికి ఆ ప్రత్యక్షమైనప్పుడు జరిగినదంతా చెప్తే విష్ణుమూర్తి ఇదంతా శివలీలగా తోస్తున్నది కాబట్టి దానికి మార్గం చెప్పాడంట. అంటే రుద్రుడుగా అవతారం ఎత్తినప్పుడు రుద్రానిగా ఆ యొక్క శక్తి అంటే ఆ అమ్మవారు ఉద్భవించి తనకు పత్ని అవుతుందని ముందుగా శివుడు చెప్పినది గుర్తు తెచ్చుకొని ఈ యొక్క విష్ణుమూర్తి అదంతా కూడా శివుని లీలగా కనిపిస్తుంది కాబట్టి దానికి మార్గం చెప్పాడు. ఏమని? అమ్మవారిని పూజించమని. అప్పుడు అమ్మవారిని పూజించి అమ్మవారిని శివుడికి పత్నిగా రమ్మనమని. అప్పుడు దానికి దక్షుడికి పుత్రికగా కోరుకోమని చెప్పేసి దక్షుడిని కూడా తపస్సు చేయవలసిందిగా చెప్పాడంట. బ్రహ్మ తక్షణమే దక్షుడిని పిలిచి ఆ యొక్క అమ్మవారి గురించి తపస్సు చేసి అమ్మవారిని తన పుత్రికగా మరియు శివుడికి భార్యగా అయ్యే వరాన్ని పొందడం కోసం తపస్సు చేయమన్నాడంట. దాంతో పాటు బ్రహ్మ కూడా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ బ్రహ్మకి ఆ అమ్మవారు ప్రత్యక్షమై ఈ జరిగినదంతా బ్రహ్మ చెప్పడంతో సరే తన ప్రయత్నిస్తానని చెప్పి అంతర్ధానం అయిపోయి దక్షుడికి అవపడిందంట అమ్మవారు. అప్పుడు దక్షుడు తన కుమార్తెగా మరియు శివుడి పత్నిగా కావాలి అని చెప్తే తథాస్తు అని చెప్పి అంతర్ధానం అయిపోయిందంట. ఇక అప్పుడు దాని తర్వాత కొన్ని రోజులకి అమ్మవారు ఈ యొక్క మహామాయ దాక్షాయనిగా దక్షుడికి కుమార్తెగా పుట్టిందంట. అప్పుడు ఈ యొక్క బ్రహ్మదేవుడు సుముహూర్తాన ఉమా అని చెప్పి నామకరణం చేశాడంట. ఆమె యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత అంటే యవన వయస్సుకు వచ్చిన తర్వాత జరిగినదంతా తన యొక్క ఈ అవతార రహస్యాన్ని చెప్పాడంట. చెప్పిన తర్వాత అమ్మవారు శివుడి గురించి తపస్సు చేయడం ఆరంభించిందంట. ఆ తపస్సుకి లోకాలు సైతం ఏం చేయాలో అర్థం కావటం లేదంట. అప్పుడు ఈ యొక్క బ్రహ్మ విష్ణుమూర్తులు కాకుండా మిగిలిన దేవతలందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి ఆయనను పెళ్లి చేసుకోమని కోరగా ఆయన తనకు కావాల్సిన లక్షణాలు ఉన్నటువంటి అమ్మాయి గురించి చెప్పాడంట. అప్పుడు ఈ యొక్క బ్రహ్మదేవుడు ఈ యొక్క ఉమా గురించి శివుడికి చెప్పాడంట. అప్పుడు సతీదేవికి శివుడు ప్రత్యక్షం ఎలా అయ్యాడు అనేది ఇంకా ఇప్పుడు తెలుసుకుందాం. నందావ్రతం ముగిసిపోయిన శివ దర్శనం కాకపోవడంతో ఉమాదేవి మరింత దీక్షగా ప్రయత్నించాలనుకుంది. ఆశ్వయుజ శుక్లమీ నాడు ఉపవాసం చేసి శివారాధన నెరపి ఆ మర్నాడు నవమి నాటి ఉదయం శివధ్యానంలో కూర్చుని ఉండగా ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ పశుపతి. పురుషుడు ఎంత అందంగా ఉంటే ఆడవాళ్ళు కళ్ళు కట్టొడిపోతాయి కదా, అంతకు వెయ్యింతలు అందంగా అగుపించాడు ఆయన. సర్వాంగ సౌందర్యం, స్ఫటికాభ దేహం, నేత్రత్రయం, చంద్రజూటం, విశాలపక్షం, నీలఘలం, భస్మోద్ధూలితం అయిన ఆయనను చూసి నునుసిగ్గులు ఇబ్బడి ముబ్బడిగా దబ్బున ఆయన చరణాల వాలితల వాల్చుకొని పడిపోయిందంట ఉమ. ఈవిడ గారి అందానికి ఆయన పోయాడంట. అయినా పురుషోత్తముడు గనక నిర్వికార ప్రదర్శనతో నీ భక్తికి మెచ్చాను, ఏమి కావాలో కోరుకో అని అన్నాడంట.
ఆమె మరీ ముగ్ధ కదా, మీకేది అనుగ్రహించాలని తోస్తే అదే అనుగ్రహించండి అని అన్నదంట. ఆవిడ చేతే అడిగించుకుందామంటే కుదరలేదు పాపం. అయినా అదో తరహా బెట్టునే ప్రదర్శిస్తూ నా భార్యగా అనుగ్రహిస్తాను అన్నాడంట. మహదానందపడింది ఆ జగనానందకర జగదానందకారిణి క్షమించాలి. మన పాణిగ్రహణం మాత్రం నా తండ్రి సమక్షాన యథావిధిగా జరగాలి అన్నది ఆమె. సరే అన్నాడు శివుడు. అనంతరం ఉమాశివుడి వద్ద సెలవు తీసుకొని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయింది. శివుడికి సతీ విరహం పుట్టింది. దాని మొదటి లక్షణంగా ఆయనకు తన కైలాసమే దూరం అనిపించింది. అందుకని హిమాలయాల్లోనే ఆగిపోయి ధ్యానంలో పడ్డాడు. ధ్యానం ముగిసింది. దక్షుడు దాక్షాయని రాలేదు. పెండ్లి విషయం ప్రసంగించలేదు. తనకేమో మనసంతా ఉమ్మయ్య అయిపోయింది. మరి వెంటనే బ్రహ్మను తలిచాడు. తక్షణమే సరస్వతి సహితంగా వచ్చి రుద్రుని మ్రొల నిలిచాడు ఆ బ్రహ్మ. శివుడు తన పెళ్లి విషయం కదిపాడు. సిగ్గుపడుతూనే విరించి వినయం ప్రదర్శించాడు. లోపల ఆనందంతోనే ఈ వివాహం తప్పక జరుగుతుందని చెప్పి దక్షునితో మాట్లాడే నిమిత్తం వెళ్ళాడు ఆ బ్రహ్మ. మాట్లాడేది ఏముంటుంది, అదంతా వాళ్ళొక పన్నుగడ మీద చేసిన పనే కదా. బ్రహ్మ దక్షుడికి చెప్పవలసినవి చెప్పాడు. తిరిగి త్రినేత్రుడి వద్దకు వచ్చాడు. అంతా నిశ్చయం అయిపోయింది. సుముహూర్తానికి తరలి వస్తే దక్షుడు ఉమను మీకు కన్యాదానం చేస్తాడు అని విన్నపించుకున్నాడు అని చెప్పాడు. అంటే ఇక్కడ ముందుగా ఈ యొక్క ఉమాదేవి నందావ్రతం చేసినా కూడా శివుడు సాక్షాత్కరించలేదని చెప్పి మరీ కఠినంగా తపస్సు చేయడానికి పూనుకుంది. అప్పుడు ఆమెకు ఆ యొక్క సదాశివుడు ప్రత్యక్షమై ప్రత్యక్షమైనప్పుడు అంటే మనకి ఈ యొక్క అమ్మాయిలకి సుందరమైన పురుషులను చూస్తే ఎలా ఉంటుందో అంతకు 1000 రెట్లు అనుభవం కలిగిందంట ఇక్కడ ఉమాదేవికి. ఇక ఈయన సంగతి, సదాశివుడి సంగతి అంతే. ఆయన కూడా ఆమె అందం ముందు దాసోహం అనిపించుకున్నాడు. కానీ తన పైచేయి చూపించడం కోసం ఏమి కావాలో కోరుకోమన్నాడంట. అమ్మవారు సవినయంగా మీరు ఏది ఇవ్వదలుచుకుంటే అది ఇవ్వండి అని చెప్పి అడిగిందంట. అప్పుడు నా భార్యగా నీకు ఇస్తాను అని చెప్పి చెప్పాడంట. అప్పుడు దానికి అమ్మవారు ఇది నా తండ్రి ఎదుట తల్లిదండ్రుల ఎదుట కావాలని చెప్పి కోరుకుందంట. అక్కడ సరే అన్నాడు ఆ శివుడు. ఇక దాని తర్వాత అమ్మవారు అక్కడికి వెళ్ళి ఈ యొక్క తన తండ్రి వద్దకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈ యొక్క పరమాత్ముడికి తన కైలాసం కూడా దూరం అనిపించి ఆ హిమాలయాల్లో నుండి తపస్సు చేసుకుంటున్నాడంట. ఆ తపస్సు అవుతుంది కానీ ఇటు దక్షుడు కానీ దాక్షాయని ఎవరు రాకపోవడంతో బ్రహ్మదేవుని తలిస్తే ఆ బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత పెళ్లి విషయం అడిగాడంట. ఇదంతా ముందు వీళ్ళు అనుకున్నదే కాబట్టి దక్షుడి దగ్గరికి వెళ్ళి ఒప్పించాడంట బ్రహ్మ. తిరిగి వచ్చి పెళ్లి ముహూర్తం పెట్టాము, మీరు ముహూర్త వేళకు వస్తే మాత్రం సరిపోతుంది అని చెప్పాడంట. ఇక దాని తర్వాత సతీశివుల కళ్యాణం అనేది చూద్దాం. అది చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి ఆదివారం నాడు పూర్వా ఫాల్గుని నక్షత్రాన రుద్రుడు వాహనుడై బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైన దేవగణాలు మహానంద మందహాస కలకలారావాలతో వెన్నంటి రాగా దక్షపురికి బయలుదేరాడు. దక్షుడి వారికి ఎదురు సన్నాహాలు స్వాగత సత్కారాలు చేశాడు. ఒక సుముహూర్తాన బ్రహ్మదేవుడు పురోహితుడుగా కన్యాదానం కానిచ్చేశాడు. శివుడు సాంబశివుడైనాడు. దిగంబరుడు జగదంబరుడైన నాడు లోకాలన్నీ మహానంద వర్ధిలో ఓలలాడాయి. త్రిమూర్తులలో 3వ మూర్తి కూడా గృహస్థుడు కావడం అంటే అదేమన్నా మామూలు సంబరమా మరి? సరే, కన్యాదానాది కార్యక్రమాలు ముగిశాయి. విధి విహితంగా అగ్ని ప్రదక్షిణానికి ఉద్యుక్తులయ్యారు ఉమాశంకరులు. ఆ సప్తపది సమయంలో తన పంతం నెగ్గి ఈశ్వరుణ్ణి ఓ ఇంటి వాడిగా చేయగలగానన్న అహం తలెత్తింది బ్రహ్మలో. అహం తలెత్తగానే శివమాయ కప్పివేయడానికి ఆలస్యం ఏముంటుంది? చటుక్కున ఆవరించింది ఆ శివమాయ. పిచ్చివాడికి ప్రపంచం అంతా పిచ్చిదిలా తోచినట్లు ఆ శివమాయలో పడ్డ ప్రతివాడు తానొక్కనే మాయాతీతుణ్ణి అనుకుంటాడు. సరిగ్గా సప్తపది సమయంలో అమ్మవారి దివ్యచరణాల వలేశంగా కనిపించింది బ్రహ్మకు. అంతే, మాయావృతుడైన బ్రహ్మమోహంలో పడిపోయాడు. ఈ ఉమాదేవి కాళ్ళే ఇంత అందంగా ఉంటే పదనారవిందం మరింత అందంగా ఉంటుందో అనుకున్నాడు. ఆమె ముఖదర్శనం కోసం ప్రాకులాడసాగాడు. కుదరటం లేదు. ఇది కాదు అని పని అనుకున్నాడు. అగ్నిహోత్రంతో 2 తడికట్టలు పడేశాడు. దాంతో మండపంలోంచి పొగ రానారంభించింది. శివుడు కళ్ళు మూసుకున్నాడు. బ్రహ్మ అమ్మవారి ముఖారవిందం చూశాడు. ముగ్ధుడైపోయాడు. కామంతో కైపెక్కిపోయాడు. తక్షణమే స్థలించాడు. బ్రహ్మతేజం 4 బొట్లుగా స్థలించబడింది. అది ఎవరూ చూడకుండా కప్పెట్టుకోవాలనుకున్నాడు. కానీ సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడికి తెలియదా? తెలియనే తెలిసింది.
ఆ క్షణమే ఆగ్రహోదగ్రుడైపోయాడు త్రిశూల నేత్రుడు. ఆ త్రిశూలాన్నెత్తి బ్రహ్మని వధించడానికి వెళ్ళాడంట. ఆ కళ్యాణకారకమైన ఉమాశంకరుల వివాహ దర్శనాభీష్టులై వచ్చిన ఆహుతులంతా హావ చేశారు. దక్షాదులు ధైర్యంగా ముందుకు వచ్చి రుద్రుని పాదాల మీద పడి ప్రాధేయపడసాగారు. ఈ పచ్చని పెండ్లి పందిరిలోంచి బ్రహ్మగారి పాటెను లేపవద్దని పలు రకాల ప్రార్థించారు. ఎవరి మొరలు వినలేదు ఆ విషమాంబకుడు. అప్పుడు రంగప్రవేశం చేశాడు విష్ణుమూర్తి. శివకేశవులకున్న పరస్పరాభిమానమే మరి ఊహాతీత కారణమేమో గాని విష్ణుమూర్తి విన్నపాలను మన్నించి విధిని క్షమించాడు ఆ శివుడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఇక్కడ ఈ పెళ్లికి ఒప్పించిన తర్వాత ఈ శంకరుడు నందివాహనుడై ఈ యొక్క దక్షపురికి బయలుదేరాడంట. దక్షపురికి బయలుదేరిన తర్వాత ఈ యొక్క దక్షుడు వారికి స్వాగత సత్కారాలతో పాటు అన్ని సకల మర్యాదలు చేస్తూ వచ్చాడు. ఇక త్రిమూర్తులలో మూడో మూర్తి అయిన సదాశివుడు కూడా ఒక ఇంటి వాడవుతున్నాడంటే మరి సామాన్యమైన విషయం కాదు కదా. ఎప్పుడూ ఒకసారి జరిగేది కాదు, కేవలం ఒకసారి జరిగే తంతు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వచ్చారంట ఆ పెళ్లి చూడడానికి. అయితే ఈ యొక్క శివుణ్ణి ఇంటివాడిని చేస్తున్నాననే గర్వంతో ఆ బ్రహ్మ శివమాయలో పడిపోయాడంట. అంటే గర్వపడుతూనే శివమాయలో పడిపోయాడు. ఇక శివమాయలో పడ్డ వారికి ఇంకా ఏం తెలుస్తుంది. అలాగే ఇక్కడ అమ్మవారి అంటే ఈ పెళ్లి జరుగుతున్న సమయంలో 7 అడుగులు నడిచే సమయంలో సప్తపదిలో అమ్మవారి పాదాలను చూసి అమ్మవారి పాదాలే ఇంత అందంగా ఉంటే అమ్మవారి ముఖం ఇంకెంత అందంగా ఉంటుందో అని చెప్పేసి బ్రహ్మకి తోచిందంట. చూద్దామని ఎంత ప్రయత్నించినా కానీ చూడడం వీలు కాకపోవడం వలన తడి చెక్క ముక్కలు వేశాడంట. దాంతో పొగ అలుముకుందంట. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు అమ్మవారిని చూసి కామంతో చూశాడంట. మరి ఈ సర్వేశ్వరుడికి తెలియంది ఏముంది, అది తెలిసి ఆయనకి కోపం వచ్చి ఆ బ్రహ్మదేవుడిని వధించడానికి సిద్ధమయ్యాడంట. అప్పుడు బ్రహ్మదేవుడు కాక మిగిలిన వారందరూ ప్రార్థించినా కూడా ఎవరి విన్నపాలు వినలేదంట. చివరకు విష్ణుమూర్తి వచ్చి ప్రార్థించడంతో ఆయన మొర ఆలకించి బ్రహ్మదేవుడిని వదిలేశాడంట ఆ శివుడు. ఇక బ్రహ్మకు మదభంగం అనేది తెలుసుకుందాం. అనంతరం బ్రహ్మ కూడా అపరాధం క్షమించమని ప్రార్థించాడు. నీ చేత్తోటి నీ తలను స్పృశించుకోమన్నాడు శివుడు. బ్రహ్మ అలాగే చేశాడు. ఇంకేముంది, బ్రహ్మ తల మీద నందివాహనరూఢుడైన రుద్రుడి రూపం ముద్రితము ప్రకటితము అయిపోయింది. తెలుసుకున్నాడు తామరచూలి. ఇంతకన్నా నా తల కొట్టేసినా బాగుండును అని అనుకున్నాడు. పైకి మాత్రం ఆ భావన కనబడనీయకుండానే శతధా ప్రార్థించాడు ఆ ఈశ్వరుణ్ణి. చివరగా శివుడు ఇలా చెప్పాడు, నువ్వీ రూపంతోనే తపస్సు చెయ్యి. రుద్రశిరస్కుడనే పేరు జగత్ ప్రసిద్ధుడవుతావు. సత్పురుషులై నద్విజలు కార్యాలను నిర్వర్తించేవాడివి అవుతావు. మనుష్య రూపంతో మహిమండలాలను సంచరించే నిన్ను నీ ఈ రూపం గురించి ఎవరైనా ప్రశ్నించవచ్చు. అడిగిన వారందరికీ యథార్థాన్ని చెప్పుకో. వారు నిన్ను అపహాస్యం చేస్తారు. అలా నవ్వుల పాలైనప్పుడల్లా నీ పాపం కొంచెం కొంచెంగా తొలగిపోతుంది. నవ్వుల పాలవడమే నీకు తగిన ప్రాయశ్చిత్తం. ఎంతైనా విధివి గనక నీ వీర్యం వర్తక పుష్కర ద్రోణములనే 4 ప్రళయ పర్జన్యాలుగా పరిణమించడం జరుగుతుంది. అవి ఆకాశంలో ఉంటాయి. అన్నింటికీ తల వంచాడు ఆ బ్రహ్మ. అనంతరం విష్ణేంద్ర దక్షాదుల మాట మీద తక్కిన పెండ్లి తంతులను పూర్తి కావించాడు ఆ బ్రహ్మ. ఆఖరున బ్రహ్మను పిలిచాడు శివుడు. ఈ శుభకార్యం ఆద్యంతం నీ చేతుల మీద పూర్తి చేయించావు. నాకిది సంతోషం కలిగించింది. ఏమైనా వరం కోరుకో అని అడిగాడంట. నీ ఈ పెండ్లి కొడుకు వేషంలో ఈ కళ్యాణ మండపం ప్రాంతంలోనే వెలిసి ఉండు. ఈ చేరువలోనే ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుంటాను. ఎప్పుడైనా సరే చైత్ర శుక్ల త్రయోదశి పూర్వ ఫాల్గుని నక్షత్రయుక్త భానువారం నాడు ఇక్కడ నిన్ను దర్శించిన వారు తక్షణమే పాప విముక్తులు కావాలి, వారి వ్యాధులు నశించాలి అని కోరాడు అంట. అది అనుగ్రహించాడు ఈ ఆదిదేవుడు. అందరికీ ఆశ్చర్యమే. అంతకుముందే ఈ తామరచూలి తలను తరిగివేస్తానన్న తామసానికి అడిగిందే తడవుగా వరం ఇచ్చేసిన ఈ అనుగ్రహానికి ఎక్కడా పొందనలేదు. జయ బోలాశంకరాకి జయ అని నినదించాయంట లోకాలు. అప్పగింతలు అవి అన్ని ముగిసిన వెనక సాంబశివుడు నిజధామానికి తరలి వెళ్ళాడు. ఇది దాక్షాయణి కళ్యాణ గాథ. ఎప్పుడో స్వయంభూవ మన్వంతరంలో జరిగిన ఘట్టం ఇది. మీ కోరిక మేరకు వినిపించాను. వివాహ సమయంలోనూ యజ్ఞ ప్రారంభంలోనూ శివార్చన చేసిన తర్వాతను ఈ కళ్యాణ కథను తలుచుకునే వారికి అన్ని